నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను సువర్ణ బులెటిన్ డీటెయిల్స్ చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం గ్రామానికి చెందిన బుర్రకథ కళాకారుడు మిరియాల అప్పారావుకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది 76 ఏళ్ల అప్పారావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా దశదిన కర్మ జరుగుతున్న రోజే ఈ అవార్డు వచ్చింది దీంతో కుటుంబ సభ్యులు ఒకవైపు దుఃఖం మరోవైపు సంతోషం వ్యక్తం చేస్తున్నారు గత 50 ఏళ్ల పాటు బుర్రకథ కళాకారుడిగా వేలాది ప్రదర్శనలు ఇచ్చిన అప్పారావు ఆకాశవాణి దూరదర్శన్లో ప్రదర్శనలు ఇచ్చి ప్రత్యేక గుర్తింపు పొందారు 1949 సెప్టెంబర్ 9వ తేదీన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నడుకుదురులో మిరియాల వెంకటరామయ్య తిరుపతమ్మలకు జన్మించిన అప్పారావు రావులపాలెంలో స్థిరపడ్డారు భార్య నాగమణి 2018లో మరణించగా ఈ నెల 15వ తేదీన అప్పారావు కన్నుమూశారు అప్పారావుకు పద్మశ్రీ అవార్డు రావడంతో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ఇక వాళ్ళ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు ఇదే అంశానిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి దురాని అందిస్తారు కాలం గడిచే కొద్దీ ప్రతి విషయం నేటి తరానికి చరిత్ర పుటల ద్వారా తెలియాల్సిందే అంటే ప్రతి విషయం గడిచిన ప్రతి విషయం కూడా నేటి తరాలకు తెలియాలంటే చరిత్ర పుస్తకాల్లోంచి వెలికి తీయాల్సిందే అటువంటి ఘటనలు కోకోలలుగా ఉంటాయి భారతదేశంలో జానపద కళలకు ఎంతో ప్రసిద్ధి శతాబ్దాలుగా జానపద కళలు భారతదేశంలో ఉర్రుతొలగించి ప్రస్తుతానికి కనుమరుగవుతున్న దశలో బుర్రకథకు సజీవ శిల్పంగా నిలిచిన అంటే జానపద కళలో బుర్రకథ కూడా విశిష్ట స్థానం ఉంది రాజుల కాలంలో పౌరుషాన్ని రగిలించడంలో కానీ అలాగే మన ఆంగ్లేయులు మన భారతదేశంలో స్వాతంత్ర స్ఫూర్తికి విరుద్ధంగా హింసాకాండకు చెలరేగుతున్నప్పుడు స్వాతంత్ర ప్రజల్లో ఒక రకమైన ఊపు తీసుకొచ్చేందుకు స్ఫూర్తిని పౌరుషాన్ని రగిల్చేందుకు ఈ బుర్రకథలు చాలా ఉపయోగపడాయని చెప్పాలి బుర్రకథల ద్వారానే చాలా మంది స్ఫూర్తి పొందారు విషయాన్ని సమాచారాన్ని ఇతరులకు వ్యాప్తి చెందేలా చేశారు ఇంతటి విశిష్టమైన బుర్రకథలకు సజీవ శిల్పిగా నిలిచిన ప్రస్తుత తరాన్ని తెలియాల్సిన వ్యక్తి మిరియాల అప్పారావు గారు మిరియాల అప్పారావు గారు రావులపాలెం చెందిన వ్యక్తి ఈయన విపరీతమైన బుర్రకథల ద్వారా ప్రజల్లో విశేషంగా సేవలు అందించారు ప్రస్తుతం వీరి గురించి చెప్పుకోవాల్సిన సమయం ఎందుకంటే భారత ప్రభుత్వం వీరికి పద్మశ్రీ అంటూ సత్కరించింది అత్యున్నత పురస్కారం అందజేసింది ఈ సమయాన వారి గురించి స్మరించుకోవాలి అన్న ఒక్క విషయం బాధాకరమైనప్పటికీ జనవరి 15న మిరియాల అప్పారావు గారు పరమపదించారు వాస్తవానికి ఆయన ఉన్నప్పుడు ఆయనకి నిజంగా ఈ పద్మశ్రీ అవార్డు అందజేస్తే బ్రహ్మాండంగా ఉండేది కాకపోతే దురదృష్టవశాత్తు అని చెప్పుకోవాల్సి వచ్చిన అదృష్టవశాత్తు ఒక బుర్రకథ కళాకారుని సజీవ శిల్పిని ఎందుకంటే బుర్రకథకు దశాబ్దాలుగా సేవలు అందించి తన చివరి గడియల వరకు ఆ రంగంలోనే ఎంతో విశిష్ట సేవలు అందించి ఎంతో మందిని ఆఖరికి తన సంతానాన్ని 5గురిని అంటే 3 అబ్బాయిలు 2 అమ్మాయిలు వాళ్ళను కూడా అదే బాట వైపు నడిపించి కళామతల్లి ముద్దుబిడ్డగా నిలిచారు మిరియాల అప్పారావు రావులపాలెం చెందిన వ్యక్తి ఆయన సేవలు విశిష్ట సేవలు గుర్తించి భారత ప్రభుత్వం వారికి పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది అటువంటి సమయాన మిరియాల అప్పారావు గారు ఈ లోకంలో లేకపోయినా వారి విశేషాలు నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నేటి తరానికి తెలియజేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంది ఎందుకంటే ఎక్కడ చూసినా సరే ఏదో స్పీడ్ యుగంలో అంతరించిపోతున్న కొన్ని కళలు ఏ విధంగా మహామహులు ఈ కళల్ని ఎలా నిలబెట్టారు ప్రజలకు ఏ విధంగా చేరువ చేశారు అనే విషయాలు మాత్రం తెలియాలి అలాగే కుటుంబ వ్యవస్థలో కూడా వారి సంతానం ఏ విధంగా తమ తండ్రి గురించి గొప్పగా చెప్పుకుంటున్నారన్న విషయం కూడా మనకు తెలియాలి మిరియాల అప్పారావు గారి సంతానం వారి గురించి ఏ విధంగా చెప్పుకున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందుకే వారి సంతానంతో మాట్లాడే ప్రయత్నం కూడా చేసి మిరియాల అప్పారావు గారి విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో జర్నలిస్ట్ చిన్ని మరియు రావులపాలెం కొత్తపేట రిపోర్టర్ దాసరి సత్యబాబుతో నదీం కందురాని కాకినాడ మన ఏపీలోనే 98% శిష్యులను తయారు చేసినటువంటి గొప్ప గురువు గారు అదేవిధంగా బుర్రకథ టైగరు గాన కోకిల రాగాల అప్పారావు అనిపించుకుని అంటే ఏ రాగం తీసినప్పటికీ కూడా దాంట్లో ఉండేటువంటి మెళకువలన్నీ కూడా ఆయన స్వరానికి చక్కగా ఏ విధంగా ఉంటాయో అలా అవలౌకికంగా పాడినటువంటి మా నాన్నగారు మిరియాల అప్పారావు గారు ఈ మధ్యనే అంటే గతంలో ఎన్నో అవార్డులు తీసుకున్నారు సువర్ణ గంటా కంకణం అదేవిధంగా గాన కోకిల అలాగనే బుర్రకథ టైగరు లైఫ్ అచీవ్మెంట్ అవార్డు విదేశాల్లో కూడా సింగపూర్ కువైట్ ఆ దేశాల్లో కూడా మన యొక్క తెలుగు కీర్తిని పలు దేశాలలో తెలుగు వారి యొక్క కళా సమితులలో కూడా వారు గానం చేశారు.
అయితే వారికి పద్మశ్రీ అవార్డు రావడం మా కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా ఆనందంగా ఉందండి. కాకపోతే నాన్నగారు ఢిల్లీ వచ్చి తీసుకుని ఉంటే ఇంకా ఆనందించేవాళ్ళం, కానీ ఆ అదృష్టం మాకు లేకపోయింది. అంటే వారికి ఇవాళ 11వ రోజు అండి పెద్ద కార్యం. ఈ రోజున లైఫ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చిందని చెప్పడమే జరిగింది. ఇంకా పెద్ద కార్యం రోజునే మాకు ఇది తెలియడం వల్ల ఓ పక్కన ఆనందంగా, ఒక ప్రక్కన చాలా నాన్నగారు తీసుకోలేకపోయారే అనేటువంటి బాధతో మేమందరం కూడా ఉన్నాము. మా నాన్నగారికి ఈ రోజున చక్కగా మరి పద్మశ్రీ అవార్డు వచ్చిందంటే మా అందరికి కూడా చాలా గర్వకారణం అండి. మా కళాకారుల జాతికే మరి వన్ని తెచ్చినటువంటి వ్యక్తి కాదు, ప్రజాశక్తి అనిపించేవారు మా నాన్నగారండి, మిరియాల అప్పలరాజు గారు. మరి అదే విధంగా ఈనాడు చాలా మందికి కూడా కళా పోషణ అంటూ ఏమిటో తెలియని వ్యక్తులకు కూడా కళాకారులు చాలా మందిని కూడా తీర్చిదిద్దిన వ్యక్తి మిరియాల అప్పారావు గారు, మా నాన్నగారు. మరి అదే విధంగా గత 365 రోజుల్లో కూడా 365 రోజులు కూడా కళాకారులోనే ఉండి మరి ఒక 5 రోజులు ఇంటి దగ్గర విశ్రమించేవారు. ఆ విధంగా అదే విధంగా ఒక పూట తిని ఒక పూట తినకుండా మమ్మల్ని అందరూ కూడా చాలా కష్టపడి పెంచారండి. కాకినాడ జిల్లా